నమస్తే సార్. నమస్తే అమ్మా. అటెండ్ రిజిస్టర్. చెప్పు, వింటున్నా నేను. స్టూడెంట్ అటెండ్ రిజిస్టర్ ఇది. చెప్పు. మీరు రెడ్డింగ్కి యూజ్ చేయాలమ్మా. ఆప్షన్టీస్కు రెడ్డింగ్కి పెట్టాలా? రెడ్డింగ్ పెట్టాలా? రెడ్డింగ్ పెడితే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఎవరు మా సూపర్వైజర్? ఎవరు సూపర్వైజర్? ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు? నెలకు ఒకసారి వస్తారా మీరు? టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా ఈ సెంటర్కు? సార్ గర్భవతులు వచ్చేసి 5 మంది సార్. బాలింత ఒకటి ఉంది సార్. ఈ నెల ఫిబ్రవరి 3 years బిలో పిల్లలు 23 ఆర్డినెన్స్ లిస్ట్ దీంట్లోనే ఉందా? అన్నం తిన్నారా మధ్యాహ్నం? బాగుందా? పప్పు అన్నమా? పప్పు అన్నం. పొద్దున గుడ్డు తిన్నారా? గుడ్డు ఇచ్చారా? సాయంత్రం ఏమి ఇస్తారు? సాయంత్రం పోయేటప్పుడు ఏమి ఇస్తారు? ఏమొస్తాయి? ఏమిస్తారు? పాలు ఇరా? పాలు ఇరా? పాలు ఇస్తారా? రోజు ఇస్తున్నారా? ఇది టేక్ హోమ్ రేషన్. రెడ్డింగ్ వాడాలమ్మా. చెప్తా ఉన్నాను. ఎవరు సూపర్వైజర్ అమ్మా? ఏం చెప్పేది లేదా? ఆబ్సెంటీస్కు రెడ్డింగ్ పెట్టమని మొత్తం స్టేట్ అంతా సర్క్యులర్ ఇప్పించినా ఎంతోమందికి చెప్పాను. ఇవన్నీ కొంచెం ఐడెంటిఫికేషన్, ఐ కాంటాక్ట్కు ఇబ్బంది అనమాట. ఎంతమంది అమ్మా మీకు? 10 మంది. 8 మంది వచ్చారా ఈరోజు? బాగా వస్తారా పిల్లలంతా రెగ్యులర్గా? అబ్స్ట్రాక్ట్ వేయండి ఇక్కడ అన్నిటికీ. అబ్స్ట్రాక్ట్ లేదు. మీకు టేక్ హోమ్ రేషన్ 3 years బిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఏదైతే అమ్మా, అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక సార్ను మాట్లాడుతున్నానమ్మా. షర్మిల అమ్మా. మీకు అంగన్వాడీ సెంటర్ నుంచి అన్నీ వస్తున్నాయా? గుడ్లు ఎన్ని ఇస్తున్నారమ్మా నెలకు? ఇద్దరికి, పాపకి బాబుకి ఇద్దరు టేక్ హోమ్ రేషన్లో ఉన్నారా? ఈ బాలామృతం ప్యాకెట్ 2 ఇస్తున్నారా? పాలు ఎన్ని లీటర్లు? 7.5 సార్. ఇద్దరికి 7.5. ఎవరు 5 ఇస్తారు? 2.5. ఉన్నీలే, పర్లేదులే. మీకు వస్తున్నాయి కదా రెగ్యులర్గా అన్నీ. రేపు పిల్లలు మీకు 3 ఏళ్ళు నిండినాక ఇక్కడికి పంపించాలి, ఈ సెంటర్కే. పోతుందా? బాగానే ఉంది కదా ఈ సెంటర్? బాగానే చూసుకుంటారా టీచర్లు? మంచి వాళ్ళు మీకు అన్ని తెలుపుతా ఉంటారా? అదేలే, అవన్నీ ఇచ్చినట్టు ఫోటోలు తీసుకుంటారు. ఓకే అమ్మా. నమస్తే. మీకు ఎంతమంది ఉన్నారు లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ అమ్మా? ఈ పిల్లలను కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ చేర్చమని చెప్పాలి. మీరు 3 ఏళ్ళు నిండేటప్పుడు వెళ్ళి చెప్పాలి వాళ్ళకు. ఈ పిల్లల్ని సెంటర్కి పంపించాలా పెద్దలు అయినాక. వీళ్ళకు ఈ పిఎం మాతృవందన యోజన వస్తుందమ్మా? ఐడియా ఉందా మీకు? పిఎం మాతృవందన యోజన సెంట్రల్ గవర్నమెంట్ డెలివరీ అయినప్పుడు 5,000 రూపాయలు వచ్చే. అదే మా ఆశా వర్కర్లు వచ్చి అంతా నోట్ చేసుకుంటారు. పిల్లలకి పెట్టండి వేడి నీళ్ళలో కలిపి అమ్మా. చాలా మంచిది, ఇది చాలా విలువైంది. బాగా చేయండి అమ్మా. జాగ్రత్త తల్లి.